ఇక్కడ ఏమంటున్నారు, అజారుద్దీన్ మరియు కోదండరాముల పేర్లను ఆమోదించండి అంటూ గవర్నర్ను కలిసి రేవంత్ రెడ్డి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాడు. అజారుద్దీన్ మంత్రి పదవి చేపట్టి దాదాపు 5 నెలలు దాటి 6వ నెల, ఇప్పుడు 6వ నెల నడుస్తూ ఉంది. ఈ నెలాఖరులోగా ఏప్రిల్ ఎండ్లోగా, ఏప్రిల్ 30లోగా ఆయన యొక్క మంత్రి పదవి యొక్క 6 months టర్మ్ పూర్తవుతుంది. సో ఇప్పుడు ఈ యొక్క ఏప్రిల్ 30లో కనుక ఎమ్మెల్సీగా ఈరోజు గవర్నర్ నియమించకపోతే ఆయన మంత్రి పదవి హూస్ట్ అయిపోతుంది. తర్వాత మళ్ళా ఇంకొక 2-3 నెలల తర్వాత ఇంకేమైనా మన ఎమ్మెల్సీలు ఖాళీ అయితే దానిలోకి అజారుద్దీన్ తీసుకొని మళ్ళీ మంత్రి పదవి ఇచ్చేటువంటి అవకాశం అయితే కనబడతా ఉంది. కానీ ఇక్కడ ప్రధానంగా గవర్నర్ ఎందుకు తిరస్కరిస్తుందంటే, అజారుద్దీన్కు ఈ యొక్క హెచ్సిఏ వివాదంలో ఉన్నటువంటి కేసుల విషయం కావచ్చు, రకరకాల ఆయన మీద ఉన్నటువంటి ఆరోపణల దృష్ట్యా ఆయనను గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా ఎంపిక చేయడానికి గవర్నర్ కొన్ని అభ్యంతరాలు తెలుపుతా ఉన్నాయి. దానివల్లే ఇది డిలే అవుతుంది. సో అందువల్ల మరి గవర్నర్ ఆమోదించకపోతే 100% ఈ యొక్క ఇంకొక 10 రోజుల్లోగా మంత్రి పదవి హూస్ట్ అయిపోతుంది. ఎవరిది? అజారుద్దీన్ది. సో దానికోసమే కొంత రేవంత్ రెడ్డి రిక్వెస్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు. మరి ఆమోదం చేస్తారా లేదా అనేది చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంది. సో గవర్నర్ కోట ఎమ్మెల్సీలుగా ఓకే చేయండి. గవర్నర్కి కోరిన సీఎం రేవంత్ రెడ్డి డ్రగ్స్ తీసుకోబోమంటూ విద్యార్థుల నుంచి ప్రమాణ పత్రం తీసుకోవాలని గవర్నర్ సూచన తప్పకుండా పరిగణలోకి తీసుకుంటామన్న రేవంత్ రెడ్డి. సో నేడు మేడిగడ్డకు సీఎం రేవంత్ రెడ్డి బ్యారేజ్ల పరిశీలన, అక్కడే అధికారులతో సమీక్ష, కాళేశ్వరం ఆలయ అభివృద్ధి పనులకు భూమి పూజ, నస్తూర్పల్లి బహిరంగ సభకు హాజరు కానున్నటువంటి సీఎం, అక్కడి నుంచి రైతు భరోసా 2వ విడత నిధుల విడుదల అంటూ చూస్తూ ఉన్నాం. సో ఇక్కడ చూడండి, అజారుద్దీన్ కోదండరాం పేర్లను ఆమోదించాలని చెప్పినప్పుడు కూడా ఇంతవరకు ఆమోదించే అవకాశం కూడా లేదు అనేది పరోక్షంగా గవర్నర్ చెప్తున్నాడు. సో గవర్నర్ కోట ఎమ్మెల్సీగా అజారుద్దీన్ కోదండరాం పేర్లను ఆమోదించాలని గవర్నర్ శివప్రతాప్ శుక్లాను సీఎం రేవంత్ రెడ్డి కోరారు. గతంలో అప్పటి గవర్నర్ వద్దకు ఈ ఫైల్ రాగా న్యాయ నిపుణుల అభిప్రాయం సైతం తీసుకున్నారని, నియామకానికి సంబంధించి తదుపరి చర్యలు తీసుకోవాలనుకున్నట్లు సమాచారం. మంత్రి శ్రీధర్ బాబు, ఎంపీ వేమనరేందర్ రెడ్డితో కలిసి గురువారం లోక్ భవన్కు వెళ్ళినటువంటి సీఎం రేవంత్ రెడ్డి గవర్నర్తో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీల నియామకంతో పాటు విద్యారంగానికి సంబంధించినటువంటి అంశాలపై చర్చించారు. ప్రస్తుతం మంత్రిగా కొనసాగుతున్నటువంటి అజారుద్దీన్ 6 నెలల్లోపు చట్ట సభల సభ్యుడు కావాల్సి ఉండగా నెలాఖరు గడువు ముగుస్తున్నటువంటి నేపథ్యంలో గతంలో జరిగినటువంటి పరిణామాలను గవర్నర్ దృష్టికి తీసుకెళ్లట్టుగా తెలుస్తూ ఉంది. సీఎం వివరించినట్లు తెలిసింది. కాగా విద్యా సంస్థలో మాదక ద్రవ్యాల నియంత్రణపై విద్యార్థులకు అవగాహన కల్పించాలని, డ్రగ్స్కు దూరంగా ఉంటామని, విద్యార్థులతో ప్రమాణ పత్రం తీసుకోవాలని గవర్నర్ సూచించగా తప్పకుండా పరిగణలోకి తీసుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. జూన్ 12 ఎల్బీ స్టేడియంలో నిర్వహించనున్న అవగాహన కార్యక్రమంపై సీఎంతో గవర్నర్ చర్చించారంటూ చూస్తా ఉన్నాం. సో ఇదొక పరిస్థితి. లోక్ భవన్లో గవర్నర్ శివప్రతాప్ శుక్లాతో సమావేశమైనటువంటి సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి దుద్దిల్లా సుధీర్ బాబు. సో ఇదంతా పరిస్థితి కనబడతా ఉంది. సో 100% గవర్నర్ అజారుద్దీన్ యొక్క ఎమ్మెల్సీని కానీ లేకపోతే కోదండరాం యొక్క ఎమ్మెల్సీ ఏదైతుందో దాన్ని ఆమోదించేటువంటి అవకాశం అయితే కనబడడం లేదు. 100% అజారుద్దీన్కు మంత్రి పదవి గండం అనేది చాలా స్పష్టంగా కనబడతా ఉంది. మరి నెక్స్ట్ ఇంకొక 2-3 నెలల్లోగా ఏమైనా ఎమ్మెల్సీలు కాలైతే అప్పుడు ఎమ్మెల్సీగా నియమించి మళ్ళీ మంత్రి పదవి ఇచ్చేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉంది. సో ఇది ప్రస్తుత పరిస్థితి. నెక్స్ట్